పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్తో బిజీగా మారిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా మారారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న విధానం దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రాయశ్చితం పేరుతో దీక్షకు దిగారు. తిరుమల లడ్డూ అపవిత్రమైందంటూ వచ్చిన ఆరోపణలు పవన్ 11 రోజుల పాటు దీక్షకు దిగాడు. అయితే ఈ దీక్ష విరమణకు ఆయన తిరుమల వెళ్లారు. దీక్ష విరమించిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఆయన అస్సలు పేరు తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటి అనే దానిపై ఆయన తల్లి అంజనా దేవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో కూడా స్టార్గా ఎదగడంతో ఆమె తల్లి అంజనా దేవి ఏమనుకుంటున్నారు? పవన్ రాజకీయాల్లోకి రావడం ఆమెకు ఇష్టమేనా? పవన్కు ఎలాంటి ఆహారం అంటే ఇష్టం? ఇలా పవర్ స్టార్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని ఆయన మాతృమూర్తి అంజనాదేవి గారు నసేన డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో కూడా స్టార్గా ఎదగడంతో ఆమె తల్లి అంజనా దేవి ఏమనుకుంటున్నారు? పవన్ రాజకీయాల్లోకి రావడం ఆమెకు ఇష్టమేనా? పవన్కు ఎలాంటి ఆహారం అంటే ఇష్టం? ఇలా పవర్ స్టార్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని ఆయన మాతృమూర్తి అంజనాదేవి గారి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణేనా అని ప్రశ్నించగా ఆమె కాదు అని తెలిపారు. పవన్కు శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టామన్నారు. అది వెంకటేశ్వర స్వామి పేరు అని అంజనాదేవి తెలిపారు. అన్నప్రాసన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ముందుగా కత్తి పట్టుకున్నారని తెలిపారు. తర్వాత కలం పట్టుకున్నారని తెలిపారు. అయితే అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడని అనుకున్నారు ఆయన తల్లి అంజనాదేవి. దీక్షలు తీసుకోవడం తన కుమారుడికి అబ్బాయికి చిన్నప్పటినుంచి అలవాటే అని తెలిపారు. పవన్ తరచుగా అయ్యప్ప స్వామి మాల వేసుకునేవారన్నారు. అయ్యప్ప దర్శనానికి నేను వెళ్ళాలి నాన్నా అని ఒకసారి అడిగితే తన కోసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని పేర్కొన్నారు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చామన్నారు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.